బ్రతుకుతున్నా. బరిలేని నన్ను చేరి భ్రమ నుండి వేరు చేసావే. బ్రతుకు బాట బరువుకున్నా బయటికొకలా బ్రతుకుతున్నా. బరిలేని నన్ను చేరి భ్రమ నుండి వేరు చేసి యేసయ్యా నన్నే భరించావా. యేసయ్యా నాకై బలయ్యావా. దోషినైనా నన్నే భరించావా. బరిలేని నిన్ను ఆరాధిస్తున్నా, ప్రేమైపోతున్నా.
దేవుడా, మహిమ కలిగిన దేవుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, నీ నివాస సమయములు ఎంత గమనైన ప్రభు, ఎంత ఘనమైనది ప్రభు. అయ్యా నీ నివాసం ఎంత గొప్పది ప్రభు, మీ నివాసం ఎంత రమ్యమైనది ప్రభు, మీ నివాసం ఎంత అద్భుతమైనది ప్రభు. సకల జనులకు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడి చదివించిన దేవా, అన్య జనులందరికీ ప్రార్థనా మందిరంగా చేసేదేవా, నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింప చేస్తానని చెప్పింది దేవా, నా ప్రార్థనా మందిరంలో సకల సంపదలు ఉన్నాయని చెప్పింది దేవా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ రమణకపేటను ప్రేమించి ఆయన నీ సేవకుల్ని ప్రేమించి ఈ స్థలంలో నీ సేవకులకి ఏర్పాటు చేసుకుని వాటిని సఫలపరిచి అయ్యా మీ ప్రాంతాన్ని దీవించడం కొరకు మీరు నివాసం చేయడానికి గ్రామంలో ఈ ప్రజల్లో కొలువై ఉండడానికి చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ యొక్క మందిరము ద్వారా ఈ ప్రాంతము దీవించబడును గాక, ఈ ప్రాంతం ఆస్వాదించబడును గాక, రాకపోకలు దీవించబడును గాక, రోగులకి స్వస్థత విడుదల కలుగును గాక. అద్భుతమైన నీ నీతి సూర్యుడు ఈ ప్రజల మీద ఉదయించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా మీ రెక్కల కింద గొప్ప ఆరోగ్యం ఉంది. ప్రజలు గమనించి తండోపాలుగా స్థలానికి వచ్చి నిన్ను ఆరాధించి ప్రజలని మీ స్వాధీనపరుచుకుని ఎక్కడ ఏది కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతతనిచ్చి నీ ఆత్మను ఉంచి అద్భుతమైన ఘనమైన పరిచర్య ఈ స్థలంలో ఈ దినము ఈ పూట జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అయ్యా మేము ఏమేమి ఉన్నామో అది మీ దయ వలనే. అయ్యా ఈ మందిరము అద్భుతంగా ఈ ప్రాంతానికి అంతటికీ కూడా ప్రభువా అయినా నీ మహిమ ఈ స్థలం మీద నిలుచునుగాక. అయ్యా వచ్చే పోయే వాళ్ళు ప్రభువా ఈ మందిరము చూచిన వారికి వెలుగు కలుగునుగాక, భయాలన్నీ తొలగిపోవునుగాక, శ్రమల నుండి విడిపించబడునుగాక, ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించబడునుగాక. సకల జనులకు నివాస యోగ్యముగా ఈ మందిరము మీరు మార్చుకున్నందుకు స్తోత్రం. అయినా నీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రజలందరినీ మీరు ఏలవేసి పిలవండి. అద్భుతంగా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉన్నతముగా నీ పరిచర్య జరిగించుకోమని, ప్రజలందరినీ మీ స్వాధీనపరచుకోమని, ఈ ఎండ తీవ్రత వల్ల ఎవరు సమస్యలు పోకుండా అలయక సొలయక ఓ ప్రభువా నీ సన్నిధిలో ఆరాధించి ప్రార్థించి గణపరిచి నిన్ను మహిమపరిచి నీ తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించి అందరూ కూడా ఇక్కడ స్థలంలో ఉంచినందుకు స్తోత్రం. యాజకులు మీ స్థలంలో ఉంచినందుకు స్తోత్రం. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకాష్ అన్న గారు కూడా ప్రార్థన చేస్తారు, తర్వాత ఎలీషా గారు కూడా ప్రార్థన చేస్తారు. జాన్ ప్రసాద్ గారు సిద్ధపడాలి. ఒక చిన్న ప్రార్థనలు చేద్దాం. రమణకపేట గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ రమణకపేట గ్రామంలో ప్రభువా నీ కుమారుడు సమర్పణ గారిని నువ్వు ఎంపిక చేసుకొని ఇక ప్రభువా గొప్ప మందిరాన్ని నిర్మించడానికి మీరు కృప చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మందిరం ఈ గ్రామానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నాయన ఈ మందిరము ద్వారా ప్రభువా ఈ బిడ్డలందరూ రక్షణలోనికి నాయన నిజమైన దేవుడు లోకరక్షకుడు మీరన్న సంగతిని వారు గ్రహించడానికి ప్రభువా ఈ మందిరము ఒక నాయన వారందరికీ మేలుకరంగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి చీకటి వారి కుటుంబ ఈ యొక్క నాయన ఈ కూడిక ముగింపు వరకు కూడా నీ ప్రసన్నత మా మధ్యలో ఉండనుగాక, నీ సన్నిధి మాతో ఉండనుగాక. ప్రభా గొప్ప అభిషేకంతో ఈ కార్యక్రమాన్ని మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రాలు. వచ్చుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు, వారందరినీ క్షేమంగా మా మధ్యలోనికి నడిపించండి. ప్రభా మా మధ్యలోనికి వచ్చినటువంటి దైవ సేవకులను బట్టి మీకు స్తోత్రాలు, ప్రతిష్టత కలిగినటువంటి బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు, విశ్వాస వీరులను బట్టి మీకు విడుదల గురిగాక. ఓ గొప్ప మేలుతో మీరు ఈ కార్యక్రమాన్ని జరిగించమని నాయన మీ దేవదూతల సైన్య సమూహముతో మీరు మా మధ్యలో సంచరిస్తున్నారని, ఆత్మస్వరూపైన దేవా మీరు మా మధ్యలో సంచరిస్తున్నారని మేము నమ్మొచ్చు. మీ కృపగల స్థలకి ఈ కార్యక్రమం అంతటిని అప్పగించుకుంటాం. మహిమకరంగా జరిగించమని యేసు సర్వశక్తి నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రార్థనలు ఇచ్చిన ప్రభు గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపడతాము. మా మధ్యలో మరి ఎలీషా గారు కూడా వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. జాన్ ప్రసాద్ గారి తర్వాత చిన్న ప్రార్థన త్వరగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్టీవెన్ గారు కూడా రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి దేవుడా యేసు ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అభిషేకించండి ప్రభు. ఆయన క్షేమము దయచండి, సంఘం క్షేమము దయచండి. రావలసిన బిడ్డలందరినీ ప్రభు మీ ఏర్పడిన పద్యాత్మ మీ సన్నిధి వైపు నడిపించి
వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించమని ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం తండ్రి ఆరంభం నుంచి చివరి వరకు నీకు మహిమకరంగా జరిగించి మీరు తండ్రి ఈ కూటమంతా నీకు మహిమకరంగా మాకు ఆస్వాదించగా జరిగించి సిద్ధపరచమని మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించినాం తండ్రి. ప్రభా ఈ రోజు ప్రభా మీరు చేసి ఏర్పాటు చేసిన దినం తండ్రి, ఈరోజు మేము సంతోషించి ఆనందించడానికి సహాయం చేయించండి ప్రభా. ఈ రమణకపేట గ్రామంలో ప్రభా మరి ఒక లైట్ హౌస్గా ప్రభా మీరు చర్చి ప్రభా నిర్మాణం చేయడానికి మీరు సహాయం చేసినందుకు మీకు ప్రశ్నాం తండ్రి. గట్టిగా చప్పులు పెడదాం. ప్రార్థన అందించి ప్రభుకు స్టీవెన్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యెహోవా ఏర్పాటు చేసిన దినము దీని యందు ఉత్సాహించి సంతోషించమన్నట్లుగా గ్రేస్ట్ బాప్టిస్ట్ చర్చి ప్రభా ప్రారంభ ఉత్సవ కార్యక్రమంలో ప్రభా సంఘ ప్రతిష్టతలో ప్రభా నాయన సేవకులను సువార్థికులను సంఘాన్ని అయ్యా నీ మందిరములో ఒక్క దినము గడుపుతావు 10 దినముల కన్నా శ్రేష్టమని లేఖనంలో రాయబడి ఉంటుంది నాయన. ఇదిగో ప్రభా తండ్రి నీ నివాస స్థలముగా ప్రభువా నాయనా తండ్రి నీ ఉన్నతమైన నాయనా ప్రభా బలమైన శక్తివంతమైన ప్రార్థన మందిరముగా మీరు ఏర్పాటు చేసి నీ కుమారుని చేతికి సమర్పణకు ప్రభు అప్పగించినందుకు వందనాలు తెలుపుతున్నాను. మీరుంటే చాలు నాయన, మీరు ఆ మందిరంలో అడుగు పెడితే చాలు ప్రభువా. నా తండ్రి దాసుని ఎంతగానో బలపరిచారు ప్రభు, ఒక మందిరాన్ని నీ కుమారుడి చేతికి అప్పగించారు. ప్రాణమున్నంత వరకు ప్రభు నీ సేవలో నీ పరిచర్యలో బలమైన సాధనంగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని అనేకమైన ఆత్మలు ప్రభు సంఘములోనికి చేర్చమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న సెలవరాజు గారు సేవకులను అందరినీ ఆత్మచేత అభిషేకించి నడిపించి మీ నామాన్ని ప్రార్థన ప్రభు గట్టిగా చప్పులు పెడదాం. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున పామయుడా ఏలోనా పామయుడా ఏలోనా దేవశేపచేసెడా ఏదేగో నస్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నాదనా ఏదేగో నస్తుతుల సింహాసనం అయ్యా ఈ మందిరపు కవులు మారునట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక ఆత్మలు నూతన ఆత్మలు రక్షింపబడినట్లుగా ఉన్నతమైనటువంటి అభిషేకము ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కదిలించబడినట్లుగా కార్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వాదకరముగాను దీవెనకరముగా చేసి ముందున్న సమయం ఆశీర్వాదకరంగా చేయండి. నడిపిస్తున్న నీ యాజకులను బలముగా అధ్యక్షులను మీరు బలముగా మీరు వాడుకోండి. అద్భుతము చేసి పరిశుద్ధపరచండి. యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభును మహిమపడతాము. అలాగే సుభద్రాజు గారు కూడా వచ్చి రండి, చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, నీవు మాత్రమే గొప్ప దేవుడు ప్రభువా. మరి నీ ప్రియ సేవకులు సమర్థంగాను ప్రేమించినైనా రమణకపేటలోనైనా మందిర నిర్మాణం చేసుకోవడానికి మీరు కృపను బట్టి మీకు వందనాలనైనా మరి ప్రభా. మరి ఆ మందిరము ద్వారా మరి ప్రభా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నాయన అనేక మంది నాయన నశించిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని గొప్ప రక్షణలోనికి నడిపించే ఒక సేవకుడుగా మీరు ఆ బిడ్డను బహుబలంగా రాబోయే దినాల్లో వాడుకొని ఆయన తండ్రి నీ మహిమకు చేర్చే బిడ్డగా ఆ బిడ్డను బహుబలంగా వాడుకోబోతున్నందుకు నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ బలపరుస్తున్నారు. మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నారు కనుక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకే వందనాలు తండ్రి. ఘనమైన యేసయ్యా నీకే వందనాలు.
మరొకసారి ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నేను నిలే విధంగా కనపరచడానికి మహిమపరచడానికి తండ్రి నీ నామంలో ప్రభా మేమందరం ఈ విధంగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప జనాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తెలుపుకున్నాం ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి ఇదే తండ్రి ఆది నుంచి అంతం వరకు ప్రభా ఈ నామం మనకు కనపరచబడే విధంగా ప్రభా ఈ కార్యం జరిగించండి తండ్రి. శయానికి అనేక మందికి ప్రభా ఈ ప్రాంతం ప్రభా తండ్రి మందిరం ప్రభా తండ్రి ఆశీర్వాదకరంగా ఉండేలా మీరే సహాయం చేయండి. ముఖ్యంగా తండ్రి రామయ్య గారు కూడా వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాము. దేవుని యొక్క మహిమ తేజో మహిమ మన మధ్య సంచారం చేస్తుంది. పగలు మేఘస్తంభం మన మధ్యకు వస్తుంది కనుక విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి కృపకరమైన నీ దయగల నామమున గొప్ప దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా తన సంపాదించుకుని ప్రేమించి మీరు చిన్న మందిరాన్ని పెట్టి నీకే ఆరాధన. దావీదు గారు కూడా రండి. నడుతున్నాం తండ్రి. గట్టిగా చప్పులు పెడదాం ప్రార్థనలు ప్రభుకు. దావీదు గారు కూడా ఒక మాట ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రార్థనలు గిరించండి. స్తోత్రం చెప్తాం. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సకల ఆశీర్వాదాలకు కారణాభూతుడా మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. మీరు మా మధ్యలో నివసించడానికి నా తండ్రి నాయన నా తండ్రి ప్రభా అయా మీ కొరకు నా తండ్రి ప్రభు మా చేత ఈ స్థలంలో నా తండ్రి ఒక మందిరాన్ని మీరు నిర్మించినందుకు వందనాలు నా తండ్రి. మీ దాసుని మీరు ఇచ్చిన మందిరంలో నెరవేర్చి నా తండ్రి అనేక మంది సంఘ బిడ్డలను మీరు చేర్చి మీరు మాత్రమే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడని యేసయ్య నామములో మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరమ తండ్రి ఆమేన్. గట్టిగా చప్పలు కొడదాము. ప్రార్థనలకి ప్రభుకు అందరూ కూడా గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని గణపరచుదాం, మహిమ చెల్లిద్దాం, ప్రభు నామం ఆరాధిద్దాం. ప్రభుకే యేసయ్య గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రభు మందిర నిర్మాణం పెట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చక్కని వాతావరణం ఇచ్చిన దేవాన్ని పొందనాలు ప్రభువా. దాస్తులు నిలబెట్టి ప్రభువా మందిరం నిర్మించిన దేవాన్ని పొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యి ఈ ప్రాంతంలో అనేక మంది ప్రభువా ఈ మందిరం దగ్గరికి వచ్చి ప్రభు అనేక మంది మారు మనసు రక్షణ స్వస్థత పొందడానికి కారణం ఇచ్చే తండ్రి. అయ్యా మందిరం చూసిన వారు ప్రతి ఒక్కరు స్వస్థత పొందడానికి. అలాగే బాసరావు గారు కూడా వచ్చి చిన్న ప్రార్థనలు నడిపిస్తారు. పెద్దలు పెనియల్ ప్రార్థన మందిరం ఆగినాడ నుంచి మన మధ్యకి వచ్చారు. వారు కూడా చిన్న ప్రార్థనలు మనం నడిపిస్తారు. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. ముందుగా దేవాదేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతులు పాత్రుడు స్తోత్రాహరుడు తండ్రి. సకల ఆశీర్వాదాలు కారణభూతులైన దేవానికే స్తుతులు స్తోత్రాలు. ఎక్కడి వారము ఎచ్చడి వారము తండ్రి ఇదిగో తండ్రి ప్రభు మీరు బహుగా ప్రేమించిన సమర్పణయ్య గారికి తండ్రి ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన మందిరాన్ని దీనాన్ని తండ్రి ప్రత్యక్షించడానికి తండ్రి అనేక ప్రాంతాల నుంచి అనేక సంఘాలు ఆయన ఒక్కడే భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త. ఆయనే మహాదేవుడు. గట్టిగా చప్పట్లు. ఆయన పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడే దేవుడు. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు జరుగనిదేముంది, సకలము నీవేనయ్యా. శ్రీమంతుడా స్తుతి నీకు పాడకుడా నీవే నాగెవరయ్యా. అలవించువాడవయ్యా నీ పిల్లలకు అలవించువాడవయ్యా. జయమించువాడవయ్యా
వారిని బుక్కేతో సన్మానించవలసిందిగా. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. మరి ఏజెన్సీ ప్రాంతంలో నుంచి మన్య ప్రాంతంలో పరిచయం చేస్తున్న గొప్ప దైవ సేవకులు మరి చల్లారావు గారు మన మధ్యలోకి వచ్చారు. వారిని ఈ కార్యక్రమ అధ్యక్షునిగా ఉండడానికి వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వస్తుండగా చప్పట్లతో వారికి ఆహ్వానం తెలియజేద్దాం. ఆహ్వానిస్తూ ఉన్నాం కదండి. ఆ క్రమంలో మరి మన మధ్య ఉన్న అన్న మరి మాకు ఎంతో తోడుగా ఉంటూ, ముఖ్యంగా సమర్పణ పాస్టర్ గారికి కూడా ప్రతి విషయంలో తోడుగా ఉంటూ చక్కగా నడిపిస్తున్నటువంటి మరి అన్న ప్రకాష్ అన్న గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే సిస్టర్ వచ్చి బొక్కేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రామ్. మోజేష్ వర్మ గారిని కూడా సాధారణంగా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎండి ఆఫ్ జెన్సిస్ కంపెనీ కాబట్టి చాలా సంతోషంగా. థ్యాంక్ యూ అమ్మా. మరి సార్ని మోజేష్ వర్మ గారిని తోలుమాలతో సత్కరిస్తూ ఉండగా చాలా సంతోషం. వెల్కమ్ సార్, ప్లీజ్. అమ్మ పిల్లలు మీరు సడన్గా ఇలాంటి ట్విస్టులు ఇస్తే యొక్క కార్యక్రమం కాబట్టి మర్యాదపూర్వకంగా ఈ కార్యక్రమం అంతటిలో ప్రార్థనాపూర్వకంగా మనం అందరం ఉండాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న వారందరూ, ఆవరణలో ఉన్న వారందరూ కూడా రండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ అమ్మా. సువార్త నిత్యము సువార్త చేస్తున్న సువార్తికుడు, మంచి సేవకుడైనటువంటి తమ్ముడు స్టీఫెన్ ఉండడం కూడా చాలా సంతోషం. స్టీఫెన్ని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ గట్టిగా క్లాప్స్ కొడదామండి. గట్టిగా కొట్టాలి. కాకినాడ నుంచి వచ్చిన జెన్సిస్ వాళ్ళందరూ ఇంకా గట్టి కొట్టాలి. పుష్ప కూర్చుంటూ సత్కరిస్తుండగా. థ్యాంక్ యూ తమ్ముడు స్టీఫెన్. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. కష్టపడి ఇంతవరకు నడిపించి నిజంగా ఇంత చక్కటి ప్రోగ్రాం జరుగుతుంది అంటే మరొక ముఖ్య వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని కూడా మనం సాధారణంగా వేదిక మీద ఆహ్వానించి గౌరవించడం చాలా మన అందరికీ మర్యాద. కాబట్టి తమిళశెట్టి మోజేష్ రెడ్డిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. చూసారా మోజేష్ రెడ్డి ఫాలోయింగ్ ఎలా ఉందండి? మరి మన మధ్య మరొక ముఖ్యమైన అతిథి ఉన్నారు. మరి తన్ను కూడా మన వేదిక మీద సమర్పణ గారు అందరూ కూడా చాలా సంతోషిస్తారు.
మరి ముఖ్యంగా ఈ జెన్సిస్ ఈ కంపెనీ ఏంటంటే జెన్సిస్ అని మాట్లాడి చెప్తున్నారంటే వెళ్ళే కొద్ది మీకు అర్థమవుద్ది. కాబట్టి ఆ జెన్సిస్ కంపెనీకి సంబంధించి హెచ్ఆర్గా పనిచేస్తున్నటువంటి లలిత దేవి మేడం గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తను కాకినాడ బ్రాంచ్ అంతటికి హెడ్. కాబట్టి మేడం లలిత గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సమర్పణ గారు మీరు వచ్చి బుక్ ఇవ్వండి. మీరు వచ్చి ఇవ్వండి. మాస్టర్ సమర్పణ గారు వచ్చి పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కొడది తీసండి. ఓకే అమ్మా, రండి కూర్చోండి. అలా కూర్చోండి. ఇలా పెట్టేసుకున్నాం. మళ్ళీ మీరు అది కూర్చోండి. 40 minutesలోనే కంప్లీట్ చేసుకునేంత వేగంగా ముందుకు నడిపిద్దాం. కాబట్టి దయచేసి వచ్చిన వారు అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండమని మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి. మరి మొదటిగా మన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్న భాస్కర్ అంకుల్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. దేవా నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. స్తుతులకు పాత్రుడు తండ్రి, స్తోత్రార్హుడు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఇక్కడ రాసిపెట్టారు తండ్రి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని నీ వాక్యాన్ని తండ్రి ప్రభా మీ బిడ్డలందరూ దర్శించడానికి మా ఎదురుగా పెట్టి ఉన్నావు తండ్రి. అయ్యా తండ్రి, సమర్పణయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశ్రమ కుమారి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మందిర నిర్మాణం కోసం తండ్రి ఆది నుంచి ఈ క్షణం వరకు ప్రభా ఈ ప్రాంతంలో అందరూ ప్రజలు ఎంతగానో బిడ్డకు సహకరించారు నా ప్రభా. సహకరించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత రక్షణ మాకు ఇచ్చావు తండ్రి ప్రభా. అయ్యా సమర్పణయ్య గారిని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. వారిని ప్రభా మీరు ప్రేమించి తండ్రి ప్రభా అననుకూల పరిస్థితుల్లో ప్రభు బిడ్డలందరినీ అనుకూలపరచుతండి ప్రభా. ఈ మందిరాన్ని నిర్మించడానికి ప్రభా మీరు ఎంతగానో సహకరించారు ప్రభా. ఎన్నో సంఘాలు ఎంతోమంది దైవజనులు ప్రభా ప్రతినిత్యము ప్రతి ప్రాంతంలోని ప్రభా ఈ మందిర నిర్మాణానికి తండ్రికి ప్రభా వారి వంతుగా వారు ప్రార్థన చేసి తండ్రి ప్రభా నిర్మాణ కార్యక్రమం జరగడానికి దినాన్ని తండ్రి ప్రభా దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడానికి ప్రభా మీరు కృపనిచ్చారు తండ్రి ప్రభా. ఎంతెంతో దూర ప్రాంతముల నుంచి తండ్రి ప్రభా అనేక సంఘాల నుంచి దైవజనులు తండ్రి ప్రభా, సంఘ బిడ్డలు ప్రభా, పరిచయం చేస్తున్న బిడ్డలు తండ్రి ప్రభా, కొండలు కోనలు దాటి స్థలానికి వచ్చి ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు ఇక్కడికి రప్పించిన విధానాన్ని బట్టి జరిగిస్తున్న ఈ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా తండ్రి ప్రభా ఈ కార్యం ఆది నుంచి ముగింపు వరకు తండ్రి మీరే అధ్యక్షులైన నడిపించకపోతే ఈ కార్యక్రమం జరగదు తండ్రి ప్రభా. ఇంతవరకు జరిగించిన దేవుడు ఇక మీదట కూడా సమాప్తం పూర్తయ్యే వరకు కూడా తండ్రి మీరే తోడు నీడగా ఉండి నడిపించండి తండ్రి. అయ్యా ఎంత చక్కని వాతావరణం మాకు ఇచ్చావు తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి హార్వెస్ట్ బిడ్డలు తండ్రి ప్రభా ఎంత ఉల్లాసంగా తండ్రి ప్రభా సాదర ఆహ్వానాలు పలుకుతున్నారు. చప్పట్లతో మారిపోతుంది తండ్రి ప్రభా. ఈ ప్రాంతం అంతట్లో మీరు సంచరిస్తున్నారు మా ప్రభా. అందరి బిడ్డలను బట్టి వందనాలు, మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి సహకారాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నడిపిస్తున్న చల్లారావు గారిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. క్రమంగా తండ్రి మర్యాదగా ఈ కార్యక్రమాన్ని నాయన ఆదివారం నుంచి ముగింపు వరకు మీరు అధ్యక్షులు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకో. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఆడనా నీ కీర్తన, పొగడనా వేణుగానం.
గాడ్ బ్లెస్ యూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మన మధ్య ఉన్న బ్రదర్ సత్యానంద రెడ్డి గారు చదవలసింది కోరుతున్నా. కాబట్టి ముగ్గురు సిద్ధపడి రెడీగా ఉండండి. మొదటగా మరి ఫస్ట్ వాక్య భాగం కీర్తనలు 84వ అధ్యాయము 1-12 మరి పాస్టర్ తమ్ముడు స్టీఫెన్ గారు చదవలసింది కోరు. స్తోత్రం హల్లెలూయా. ఈ ఉదయకాలపు వాక్య పఠనముగా కీర్తన గ్రంథంలో నుంచి 84వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదువుతుంది. సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేచున్నది. సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూడి స్థలం దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు పాకాలోయలో బడి వెలుచు దానిని జలమయములుగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పను. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతిగు దేవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కీడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. సైన్యములకు అధిపతికి యెహోవా నీయందు నమ్మకించు వారు ధన్యులు. ఈ యొక్క లేఖన భాగములు మన వినికిడుల దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారు కూడా హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధమైన నామమునకు సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు కూడి వచ్చిన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ మందిర ప్రతిష్ఠకి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధమైనటువంటి వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనము చదువుదాం. 12 వచనాలు. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చోండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలిదప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఈరోజు పరిశుద్ధ మందిర డెడికేషన్ కోసం ఏర్పాటు చేయబడిన 3వ వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకున్నాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమే ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన అందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. చాలా సంతోషం అండి. చక్కటి తమ్ముడు పాస్టర్ జాకోబ్ గారికి అలాగే బ్రదర్ సత్యానంద రెడ్డి గారికి హృదయపూర్వకంగా మరి దేవుడి నామాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఈ వాక్య భాగం పఠనం సందర్భంగా మరి చక్కగా దేవుడు మన జీవితాల్లో ఫలించేటట్టుగా ఈ చర్చ్ యొక్క డెడికేషన్లో ఫలించేటట్టుగా ప్రార్థన చేయవలసిందిగా మన మధ్య ఉన్న పాస్టర్ అబ్రహం గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 పరలోక తండ్రి, కుమారా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈ మందిరము ప్రభువా నైనా అనేక అన్యజనుల కోసమే అని నైనా మరి కట్టబడిందని వాక్యం చెప్తుందని నీకు వందనాలు. ఆ రీతిగా నైనా 3 వాక్యభాగ్యాలనైనా కొరగా కుమారులు మాట్లాడుతున్నారు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే మత్తయ్య గారు మాట్లాడుతున్నారు తండ్రి, నీకు వందనాలు,
స్తోత్రాలు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు, అయా ఈ మందిరము గొప్పదై ఉంటుంది, ఈ మందిరంలో అనేక మంది నివాసం చేస్తారు, ప్రార్థన చేస్తారని వాక్యం చెప్తుంది. నీకు వందనాలు. చదివిన ముగ్గురు అయినా సేవకులు మీరు దీవించండి, వాక్యాలు మీరు దీవించి ఈ మందిరం కట్టబడిన మందిరాన్ని దీవించి అనేక మంది సేవకులు వచ్చారు, ఈ శ్వాసులు వచ్చారు తండ్రి. నీకు వందనాలు. బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అందరినీ మీరు దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అయ్యారు ఉన్నానండి. మరి మనకు సమయం కావస్తూ ఉంది. త్వరగానే కార్యక్రమాన్ని మనం ప్రారంభించి ముగించేసుకున్నామండి. డెడికేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. అది వెళ్ళే ముందు మనకి చర్చ్ డెడికేషన్ ఇనాగ్రేషన్ చేసే ముందు అందరూ లేచి నిలబడినట్లయితే ఒక చిన్న స్తుతి ఆరాధన జరుపుకొని దేవుణ్ణి ప్రైజ్ చేస్తూ ఆ దేవునికి ఆరాధన చేసుకుని అందరము చక్కగా అందరూ ఒక లైన్గా మనకున్న మరి ముఖ్య అతిథులు వీళ్ళందరూ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళ చేతుల మీదుగా ప్రార్థన పూర్వకంగా ఈరోజు ఇంత గొప్ప సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఎంత మంచి మందిరంలో ఓపెనింగ్కి మనల్ని దేవుడు పాలి భాగస్థలం చేశాడు. కాబట్టి మనం అందరం ధన్యులు. ఖచ్చితంగా వచ్చిన వారందరూ కూడా ధన్యులు. కాబట్టి అందరూ హృదయపూర్వకంగా లేచి నిలబడి చక్కగా ఈ మందిరము, ఈ గ్రామం రక్షణార్థమై ఉపయోగపడేటట్టుగా, అనేక ఆత్మలను దేవుడు రక్షించేటట్టుగా, అనేక ఆత్మలను త్రిప్పి మందిరానికి దేవుడి పాదాల దగ్గరికి నడిపించేటట్టుగా మరి స్తుతి ఆరాధన జరుపుకుందాం. మన మధ్య ఉన్న తమ్ముడు విమోచన్, అలాగే సవర్రాజు వీళ్ళందరూ టీము వచ్చి మరి ఆరాధన నడిపి విజయ్ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ఆరాధన చేయవలసిందిగా కోరుతున్నాం. త్వరగా రండి, వేగంగా అందరూ మన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడానికి స్తోత్రం 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 స్తోత్రం. అందరూ రెండు చేతులు పైకెత్తి ఆత్మపూర్ణులుగా సజీవుడును సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడని యేసుని ఆరాధించుకుందాం. స్తోత్రం స్తోత్రమంతుడానికి స్తోత్రం 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 స్తోత్రం. అల్ఫా ఒమేగా అయిన మా తండ్రి నీకు హల్లెలూయా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా షాలోమ్. స్తోత్రం. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఆయన మనకు అనుగ్రహించిన దేవుడు. ప్రతి వాగ్దానము ఇప్పుడు మనందరి జీవితాలలో ఈ నూతనంగా నిర్మించబడిన మందిరాన్ని అందరైతే ఆసక్తితో అత్యాసక్తితో వస్తున్నారు. ప్రతి ఒక్కటితో హృదయాలలో ప్రతి ఒక్క వాగ్దానము నెరవేర్చబడిన ఈ మందిరం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అమూల్యమైన వాగ్దానం దేవుడు అనుగ్రహిస్తున్నారు. అందరూ హృదయపూర్వకంగా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల
సత్యంతో ఆరాధించినప్పుడు ఆయన నుండి అనేకమైన దీవులు మేలు మనం పొందుకుంటామన్న ఆయన వైపే చూడు, ఆయన వైపే చూసి ఆయననే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే ఆయన చేయి మేలుని మన జీవితంలో ఎన్నెన్నో మేలు. వాగ్దాన దేశము పితరులకు ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకు ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. ఆమేన్. జయించిన వారమై అర్హత పొంది నూతన ప్రార్థనలోనే ఉందామండి. చక్కటి స్తుతి ఆరాధన జరిగించిన हम आपको कोटि कोटि धन्यवाद करते हैं आज के दिन के लिए मेरे खुदा बाप, जो तूने इस प्रोग्राम को अच्छे से किया, इसको अच्छे से होने पाए मेरे खुदा बाप। हे मेरे परमपिता परमेश्वर, मेरे अभिषेक करने वाले सामर्थ्य परमेश्वर, हम आपको कोटि कोटि धन्यवाद करते हैं। तेरा अनुग्रह, तेरी सामर्थ, तेरी शक्ति के द्वारा प्रभु सारे काम पूरे होते हैं मेरे खुदा बाप। आज के दिन के लिए मेरे खुदा बाप, इस मीटिंग को हम तेरे हाथों में सौंपते हैं, तेरे लहू से ब्लेस करते हैं मेरे खुदा बाप। जितने लोग यहाँ पर आए हैं मेरे खुदा बाप, सबको तेरा अनुग्रह, तेरी सामर्थ, तेरी शक्ति के द्वारा सबके बड़े बड़े काम हो, सबके घरों में विलासित हो, सबके घरों में अच्छे अच्छे काम हो मेरे खुदा बाप, क्योंकि तू दयालु कृपालु अनुग्रहकारी परमेश्वर है मेरे खुदा बाप। हे मेरे यहोवा परमेश्वर, हम आपको कोटि कोटि धन्यवाद करते हैं इस प्रोग्राम के लिए मेरे खुदा बाप। आपको आदर और महिमा देते हैं मेरे खुदा बाप। हालेलुया हालेलुया। सामर्थ्य परमेश्वर, आपको कोटि कोटि హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ 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 తనయుడ నరహరుడ పరిశుద్ధ తనయుడ నరహరించు కరుణా సముద్ర నరులను రక్షించు
మేము ఉద్యోగం మా వెనుకున్న వారు రావాలి. వెనక్కి జరగండి. మొదటగా దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి మొట్టమొదటిగా సర్టిఫికేషన్లో ఫస్ట్ ప్రారంభోత్సవంగా మరి మన మధ్య ఉన్న బ్రదర్ మోజేష్ వర్మ గారి చేతుల మీదుగా అన్న ప్రకాశం ప్రార్థన చేసిన తర్వాత మరి మోజేష్ వర్మ గారి చేతుల మీదుగా మొదట మనం వచ్చింది మనం డెడికేషన్ చేసుకున్నాం. ఎవరు మాట్లాడకండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఎవరు దయచేసి మాట్లాడదు. నాయన ఈ ఆవరణంలో మేమందరం కూడా స్థుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తద్వారా ఈ గ్రామానికి ప్రభా, ఈ గ్రామంలో ప్రజలకు ఇంకా అనేకులకు ఈ మందిరం ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఇక ప్రభా ఈ మందిరాన్ని నాయన మీ యొక్క చేతుల మీదుగా నాయన నైవేద్యాలు ప్రభా సర్పుడి గారికి దాన్ని అప్పగిస్తూ ఈ మందిరం పరిచయం ద్వారా ఈ ప్రాంతం అంతా స్వార్థీకరించబడి ఈ మందిరం ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా క్షేమాన్ని పొందుతుంది. ఈ మందిరం ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ మాత్రమే కాదు, చుట్టుప్రక్కల అనేక మంది రక్షింపబడి నాయన నిత్య నాశనం తప్పించుకొని అభిషేకించి నడిపించమని ఈ కృపగల స్థలాలకు అప్పగించుకొని ప్రభా నీ కుమారుడు వర్గాలు ప్రభా దీన్ని ప్రారంభిస్తుండగా నీ కుమారుడు మీద మీ యొక్క విశేషమైన అభిషేకం ఉండునుగా మహిమకరంగా ఈ కార్యాన్ని జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసు సర్వశక్తి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి. థ్యాంక్ యూ అన్న. చక్కగా ప్రార్థన నడిపి అందరూ తీసుకుని చక్కగా లోపలికి ఈ రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం కిందకి దిగి అడ్డేస్తామండి. లోపలికి వెళ్ళొద్దాం. ఇక్కడ మీతో కలిసి వెళ్తారండి. ఒకసారి ఈ సమయంలో మనం కటింగ్ చేసే ముందు ఒకసారి మనం చక్కగా ప్రార్థన చేశారు. అలాగే బైబిల్ మనకి చదువుకోవాలి, ఖచ్చితంగా వాక్యం చదవాలి. కాబట్టి దయచేసి కీర్తనలు 24వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచింది. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందు, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవ, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడు. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనడు. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడు. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనడు. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్, ఆమేన్. చక్కగా చదివిన విజయ్కి వందనాలు తెలియజేస్తున్నాను.
ఆత్మ తండ్రి యొక్క యుద్ధం. గట్టిగా చెప్పలు కొట్టండి. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే సమర్పణ గారు రండి, మీరు అన్ని చోట్ల ఉండాలి. మరి రెండవ ప్రారంభోత్సవంగా ఈ చివరి దినాల్లో ఇక్కడ బలమైన సేవకులకు నిలబెట్టుకుని అనేక ఆత్మరక్షణ ప్రార్థన చేసి చేసినందుకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ చేసినాం నడిచినాం తండ్రి. ఈ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం చేద్దాము. దేవుని యొక్క మాటల నుంచి 27వ కీర్తన భాగము ఒక మాట చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంత్యం నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, గొప్ప దేవుడా, అర్పించబడింది అని నీ వాక్యంలో చెప్పబడినట్టుగా మేమందరము కూడా ఈ నామం పేరట తండ్రి నీ యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని ఈ యొక్క మందిరమును ప్రతిష్ఠ చేయించుండగా యేసు క్రీస్తు నామంలో మీ మహిమ ఈ స్థలంలో తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ మంచి ప్రవేశించాలి. అద్భుతమైన దేవుని మందిరం మరి మూడవ ప్రారంభోత్సవం ప్రదేశం స్థలం దేవునికి సన్నిధి ఉండేది. కాబట్టి మన మధ్యనున్న అన్న మరి వైజాగ్ నుంచి వచ్చిన నేతాజీ రాజా వరప్రసాద్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించవలసిందిగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అన్న దగ్గరండి. మరి ప్రారంభించే ముందు ఒక ఈ సజీవ రెక్కల కింద నాయన నీ సేవకుని దాసుని ప్రేమించి ఇచ్చినటువంటి చిన్న ఆలయాన్ని పెట్టి నీకు చూపిస్తాం. ఆకాశం మహాకాశం పట్టుదల తండ్రి ఈ యొక్క ఆలయాన్ని ఏర్పడిస్తండి. రాజా వరప్రసాద్ గారికి సమయాన్ని అందిస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేశాను, మీరు పెట్టి మీరు నడిపించి ప్రార్థన ఇది పరిశుద్ధ స్థలము. ఈ స్థలము నుండి దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆయన మాటలో ఉన్న శక్తిని ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిలో ప్రవహింపచేసి గొప్ప అద్భుత కార్యంలో ఈ ఆలయం ద్వారా జరిగించును గాక. ఇక్కడ చేయగలిగేటువంటి స్థలం మీ కుమారుని ఇక్కడ నిలువబెట్టి
మీరే మాట్లాడేటువంటి స్థలం. అన్యజనులకు ఇది ప్రార్థనా మందిరం కాదు. ఎదుట ఉంచబడిన కోత నాయన కోయబడి మీ కొరకు సమకూర్చేటువంటి మందిరం. అటువంటి గొప్ప మందిరంగా దీన్ని ఆశీర్వదించమని, ప్రత్యేకించి యవనస్తులైన బిడ్డలను మీ సన్నిధికి నడిపించమని, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చికి ప్రతిష్ట దేవుని నామం పేరట చేయించున్నాము తండ్రి. అందరూ కూడా ఒక క్షణం మందిరంలో ఎంతమంది ఉన్నాము, ఈ సంవత్సరంలో అంతమంది మందిరంలో నింపబడుతుంది కదా. చెప్పలేదు ఆమేనండి. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాము. ఒక్క క్షణం ఒక పరమేశ్వరం పాడి ప్రార్థన చేస్తారు అన్న ఆశీర్వాదంతో మనం ఎవరిని మందిరం మంది నివసించే వారి ధన్యులు, యాత్ర చేయి మార్గాలు వారికి అతి ప్రియములు, వారి పాకాలలో వెళ్ళిన దాన్ని జలమయముగా మార్చే దేవుడు, తొలకరి వాన దాని దీవులతో కప్పే దేవుడు. కనుక నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టమైన చక్కటి మందిరాన్ని మీరు మాకు ఇచ్చారు. ఇందులో మేము ఉత్సాహించి సంతోషించేలాగా చేయండి. అనేక ఆత్మలను ఈ గ్రామంలో ప్రతి ఆత్మ రక్షించబడాలి, గ్రామమును కదిలించబడాలి, గ్రామములకు దిశలు దశలన్నీ మార్పు అద్భుతమైన కార్యము జరిగించారు. నీ సన్నిధిని స్థలం మీద ఉంచండి. ఈ ఆత్మ కార్యం మీరు జరిగించుకుని మీరు మహిమ పొందండి. యేసు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క త్రియక దేవుని కాపుదల నుంచి ఆశీర్వాదం మరి యొక్క సన్నిధిలో ఈ మందిరంలో జరుగుతున్న పరిచర్యల మీదను దైవ సేవ
మరి ఇళ్లలో పెట్టేవాడు. కొన్నిసార్లు అది కొంత ఇబ్బందిగా ఉండేటప్పుడు దేవుడు ఏదో ద్వారం తెరిచేవాడు. ఈ ఊర్లో మరి చెల్లూరు రామారెడ్డి గారు ఉన్నారు. వారు దగ్గరికి ఒక రోజున మన ప్రసాద్ తీసుకుని వెళ్ళాడు మా చర్చిలో బిడ్డ. అప్పుడు ఆయనతో మాట్లాడితే ఆయన అన్నారు, నాకు ఒక షెడ్ ఉంది, నువ్వు చర్చి కట్టుకునే దాకా నువ్వు అందులో పెట్టుకో అన్నారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా, మరి ఆయన చెప్పినట్లుగా మందిరం అవినంత వరకు ఆయన స్థలంలోనే మరి పెట్టడం జరిగింది. రెండవది, ఈ చర్చి విషయంలో మన గ్రామ ప్రెసిడెంట్ గారు, దాని వెనకాల హార్వెస్ట్ గ్రూప్ వారు చాలా కృషి ఉంది. సత్యానంద రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు స్థల విషయంలో కానివ్వండి, మందిరం విషయంలో కానివ్వండి, ఈ కరెంటు విషయంలో కానివ్వండి, మరి వారు కృషి, వారి ప్రయత్నం, వారి సహకారం, వారు అందించిన రీతి చాలా గొప్పది. స్థలం విషయంలో చాలా పోరాటం చేశారు వాళ్ళు. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా మాకు అవేది కాదు, అవటానికంటే ఆయన చాలా పెద్ద పోస్ట్ అయింది. అయితే వారిద్దరూ మరి ప్రయాసపడి ఈ మందిర స్థలం విషయంలో వారి కృషి నిజంగా ఫలించింది. దేవుని స్తోత్రం. నువ్వు ఒక్క నెల రోజుల్లో స్లాబ్ వేసి చూపించాలి అన్నారు. అప్పటికి నేను 20 లక్షల అప్పులో ఉన్నా. నేను అప్పటికి 20 లక్షల అప్పులో ఉండి ఇక్కడ నేను స్లాబ్ వేయాలి. అయితే మాకు ఇల్లు ఉంది పిఠాపురంలో, దాన్ని సేల్ చేసి అప్పులు తీర్చి కొన్ని మిగిలితే డబ్బులతో ఇది స్టార్ట్ చేసాం. అలాగా మరి స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు పునాదులు కూడా రాలేదు. మరి అక్కడ నుంచి సంఘం సహకరించింది, మరి అనేక మంది సహకారాన్ని అందించారు. మరి స్లాబ్ వరకు మరి పెనియేలు ప్రార్థనా మందిరం వారు ప్రార్థనా సహాయం, ఆర్థిక సహాయం అనుకోని రీతిగా ఒక రోజున మరి మోజెస్ వర్మ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మా డేవిడ్, మా చిన్నబ్బాయి యొక్క గురుగారు ఆయన, సార్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, మందిరం ఎంతవరకు అయింది అన్నారు. అప్పుడు ఆయన కారులోనే ఇక్కడ నుంచి ఆయన కంపెనీలో 2000 మంది వరకు స్టాఫ్ ఉంటారు. ఆయన తన ఫ్రెండ్స్ని, తన చిన్ననాటి స్నేహితులు చదువుకునేవారు చిదిగిపోయి ఉన్న వారిని అందరినీ ఆయన కంపెనీకి తెచ్చుకుని ఆ కంపెనీలో ఆయన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, మంచి జీతాలు ఇచ్చి. ఇది చాలా గొప్ప మనసు. అందరూ తప్పకూడదు. ఎందుకంటే ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ కనపడరు, సాధారణంగా ఎవరు కనపడరు. సాధారణంగా ఆడితో వెళ్తే మరి మనకేమన్నా తగులుకుంటుందనే భయంతో ఉండే రోజులు ఇవి. అలాంటి దినాల్లో తన దేవుని యొక్క మనస్సును తెలిసిన బిడ్డ కనుక తన గొప్ప మనస్సును చాటుకుని ఈరోజు తన ఫ్రెండ్స్ అందరూ తన ఆఫీసులో వర్కర్గా పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం. కనుక ఇది గొప్ప మనస్సు అయింది. అంతేకాదు నన్ను ఎక్కువగా ప్రేమించే దైవజనుడిగా ఆయన ప్రేమించే బిడ్డ. మరి ఈ ప్రతిష్ట ఈ చక్కగా ఇంతమంది మరి కట్టడానికి కృప దయచేశాడు దేవుడు. ఇది నా వల్ల జరిగే కార్యం కాదు, ఇది మనుషుల వల్ల జరిగే కార్యం కాదు, ప్రభు వల్ల జరిగే కార్యం. ఆయన తన కార్యాన్ని తన మందిరం చేసుకున్నారు. టైల్స్ ఆయనే జాగ్రత్తగా చూసి ఎక్కడెక్కడికో తిరిగి 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 టైల్స్ని సెలెక్ట్ చేశారు. ఆయన కిటికీలు ఆయనే సెలెక్ట్ చేశారు, ఆయన కలర్ ఆయనే సెలెక్ట్ చేశారు, ఆయన అన్నీ ఆయనే. మరి ఇంకొక అద్భుతం ఏంటంటే నేను లేకపోయినా ఎప్పుడొకప్పుడు వచ్చేసి 2-3 గంటలు ఇక్కడే ఉండి వెళ్ళిపోరు. ఆయన తర్వాత ఫోన్ చేసేవారు, అని నేను చర్చకు వచ్చాను, నువ్వు అక్కడ లేవు. కనుక చాలా గొప్ప మనస్సు ఆయన చాటుకున్నారు. ఈ దినం ఈ ఘనత దేవునిది. ఈ ఘనత మరి మోజెస్ వర్మ గారిది, హార్వెస్ట్ గ్రూప్ వారిది, పెనియేలు మందిరం వారిది, సంఘ బిడ్డలది. వారికి అందరికీ ప్రత్యేకమైన పేరు వరుసన అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని వెనకాల చాలామంది దైవజనుల యొక్క ప్రార్థన, ఆ ప్రార్థన ప్రతిఫలమే మరి ఈ దినాన్ని ఈ మందిరం కట్టడం. యుగంధర్ సింగ్ యొక్క ఫ్యామిలీ గురించి ఉత్తరప్రదేశ్లో వాళ్ళు మన దగ్గరికి వచ్చి రక్షించబడి మన దగ్గర బాప్తిసాలు తీసుకున్నారు. ఈ కుటుంబం గురించి మనం అందరం ప్రార్థన చేద్దాం. ఉత్తరప్రదేశ్లో మనకి డోర్స్ ఓపెన్ అయ్యి అక్కడ కూడా మనం స్వార్థ చేయాలి, అక్కడ కూడా మనం వెళ్ళాలి. ఈ కుటుంబం
యుగంధర్ సింగ్ గారి కుటుంబం గురించి మనం అందరూ ప్రార్థించేద్దాం. నిన్న వారి బిడ్డలందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఈ కుటుంబం గురించి మనందరూ ప్రార్థించేద్దాం. తొలి ఫలము, చర్చ్కి తొలి ఫలం ఏమిటి? ఈ కుటుంబమే. కనుక అనేక కుటుంబాలు రక్షించబడాలి, అనేక కుటుంబాలు దేవుని మందిరానికి రావాలి, అనేక మంది మందిరానికి వచ్చి దీవించబడాలి. ఈయన ఎలా నమ్ముకున్నారు అనేది ఆయన చెప్పారు. ఏమన్నారు అంటే, డిసెంబర్ 25న వచ్చారు ఫస్ట్ సారి ఈ మందిరానికి. అప్పుడు ఏమీ లేదు, మేము డేరాలు కట్టి ప్రార్థన పెట్టాం. అప్పుడు ఈయనకి బీపీ ఉంది. నీ మందిరంలోకి వచ్చాను, నువ్వు నన్ను ముట్టి స్వస్థపరిస్తే నేను నీ కొరకు జీవిస్తానని ప్రార్థన చేసుకున్నారని మనకు తెలియదు. 31 రాత్రి వచ్చారు. 31 రాత్రి దేవుడు ఈయన దర్శించాడు. అంటే నువ్వు అడిగావు కదా, నేను ఇచ్చాను, నీకు స్వస్థత వచ్చింది వెళ్ళు అన్నారంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన జనవరిలో టెస్ట్కి వెళ్ళారు. ఆయనలో శరీరంలో ఏ బలహీనతలు లేవని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ రోజుకి కూడా ఏమీ లేదు. ఆయన ప్రతి వారం ఈ కుటుంబం అంతా కలిసి మన మందిరానికి వస్తున్నారు. ఈ కుటుంబాల కొరకు మనం ప్రార్థించాలి. వీళ్ళ ద్వారా అనేక ఆత్మ రక్షించబడాలి. ఆయా భాష దరిదాపుగా కాకినాడలో 6,000 మందికి మేము మరి మన ఇక్కడున్న స్వార్థ టీం అంతా కలిసి మరి మనము 6,000 మందికి హిందీ ప్రజలకు మన స్వార్థ అందించాం. 6,000 మందికి స్వార్థ అందించి ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఈ పరివార్ కుటుంబానికి ఆశీర్వాద देंगे ప్రభు. ఈ పరివారకు और आगे लेकर ఉన్నతమైన కృపలోనికి బిడ్డలను తీసుకుని వెళ్ళేలాగా దేవుడి బిడ్డలను ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కొరకు అందరి చేతులు చాపండి. తండ్రి, బిడ్డలు దీవించి ఆశీర్వదించి అభిషేకించి ఈ కుటుంబం చుట్టూ మీ రక్తం కలిసి ఈ బిడ్డల మీద నీకు సన్నిధి, నీ బలము, నీ శక్తిని బిడ్డలకి దయచేతండి. అభిషేకించు ప్రభా, పరిశుద్ధపరచుతండి. అనేక ఆత్మలను ఈ గ్రామంలో రక్షించు. ఈ బిడ్డల ద్వారా అనేక ఆత్మలను రక్షించబడడానికి కృప దయచి పరిశుద్ధమైన నీ కృపతో బలపరిచి పరిశుద్ధపరచున్నాను. యేసు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. చక్కటి సాక్ష్యం చెప్పిన పాస్టర్ గారు సమర్పణ గారికి నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఈ సమయంలో సమయం చాలా అయిపోతుంది కాబట్టి జాయ్ వచ్చి పాట పాడుతుండగా దయచేసి దేవుని మందిరం నిమిత్తం మరి కాணிకలు ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా.
నాయన ఈ స్థలములో నా తండ్రి నిర్మించబడిన మందిరం నిమిత్తం నా తండ్రి ప్రభువా నాయన అనేక మంది సంఘ బిడ్డలు సేవకులు నా తండ్రి గుప్పిడికి కానుకలు సమర్పించినారు ప్రభువా నా తండ్రి. మందిర నిర్మాణం నిమిత్తం నా తండ్రి అనేక మంది దైవజనులు, నాయకులు, పెద్దలు, సంఘ బిడ్డలను ప్రత్యక్షంగా పరోక్షంగాను అయా వారి సహకారాన్ని వారు అందించారు ప్రభువా. మీ లేఖనాల్లో రాయించారు నా తండ్రి నాయన ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయమని. అట్టి అభిషేకాన్ని నా తండ్రి ఈ మందిర పరిచర్యకు సహకరించిన ప్రతి ఒక్కరిని నా తండ్రి అట్టి అనుభవంలోకి నడిపించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. మిగిలిన కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాము నాయన. సాక్ష్యమును వాక్యమును నా తండ్రి ప్రభావం మీ స్వాధీనంలో తీసుకొని కూడిన మా అందరితోనూ మీరు మాట్లాడి మహిమ పొందండి నాయన. సహాయం చేయండి. నీ కృప మాకు సదాకాలము తోడువించి నా తండ్రి మీరు మాత్రమే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరమ తండ్రి. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అనేక ప్రజానికానికి అలాగే హార్వెస్ట్ స్కూల్ ఫౌండర్ మోహన్ రెడ్డి గారికి అలాగే సత్యానంద రెడ్డి గారికి ఇంకా మిగిలిన వారందరికీ కూడా దేవుడి పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటనంటే దేవుని మందిర ప్రతిష్ఠ చేయడం. ఇక్కడ నిలబడడానికి కూడా అర్హత లేని నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టి ఆయన మహాకృపని చాటుకున్నాడు. దయచేసి ఇక్కడ నేను వాక్యాన్ని చదువుతాను. దయచేసి నాకు ఎవరైనా సరే వాక్య సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను. ఇక్కడ అలాగే ఈ మిగిలిపోయిన ఈ మందిరం పనులన్నింటినీ కూడా చేయడానికి దేవుడి మహాకృప తోడుగా మాకు నిలిచింది. అలాగే నాతో పాటు మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ జెన్సిస్ ఫ్యామిలీ ఇక్కడ ఉండడం ఎంతో ఆనందకరం. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ కాకపోయినా ముస్లిమ్స్ అలాగే హిందూస్ అయినా కూడా ఎలాంటి భేదం లేకుండా నన్ను గౌరవించి నా తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించి ఇక్కడ ఉన్నందుకు కూడా ఒక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హగ్గాయి గ్రంథం 1వ అధ్యాయం దయచేసి చదవాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని విని తమ హృదయాల్లో ఉంచుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ ఆలయం ప్రతిష్ఠించడానికి ఈ మందిర పని పూర్తి చేయడానికి ఈ వాక్యమే అసలైన కారణం. దయచేసి ఇది వినాలని కూడా ఎంతో కోరుకుంటున్నాను. హగ్గాయి గ్రంథం 1వ అధ్యాయం. నెల మొదటి దినమున రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గాయి ద్వారా యోధా దేశం మీద అధికారి అయిన సల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడు అయినటువంటి యెహోవా జాదాకును కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమనగా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుతున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గాయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంభవేసిన ఎండల్లో నివసించుటకు ఇది సమయమా? ఈ 1వ అధ్యాయాన్ని ఒక్కసారి అందరం కూడా విందాం. మళ్ళీ నెలల నుంచి తిరుగుతుంటే దేవుడు మాట్లాడుతున్న మాట అన్నమాట. ఈ మందిరం పాడి ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా అని దేవుడు అడిగితే గుండెలు జారిపోయాయి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకి ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకి ఉన్నది, బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది, పనివారి కష్టము చేసి జీతము సంపాదించుకొనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అని దేవుడు అనుచున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది దీన్ని ప్రారంభించి ఉండొచ్చు, అన్నయ్య వాళ్ళు సహాయం చేసి ఉండొచ్చు, కానీ దేవుడు 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా,
నీవు యోధా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనముతోనూ ఇట్లనుము. పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు గదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది గదా. అయినను మందిరమును కమ్మెను, సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. అన్నారు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటేనే ప్రతిదీ జరుగుతుంది. దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థించుకొని వెళ్ళండి. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న 50 మంది మనందరం బ్రతికి ఉన్నాం. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనందరం ఉన్నాం. ఇదందరూ గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచి పని మొదలు పెట్టండి. ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ. అర్థం చేసుకోండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా ఆత్మ ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రిఫరెన్స్ నేను అండర్లైన్ చేసుకున్నాను అన్న. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో దేవుడు డైరెక్ట్గా జెరుబ్బాబెలు అనే వ్యక్తితోటి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదంతా మందిరం గురించి అనమాట అండి. ఇదంతా మందిరం గురించి. ఇప్పుడు మన బ్రదర్ చదివిస్తున్న అన్నిటిలోనూ జెరుబ్బాబెలు వ్యక్తి పేరండి ఇది. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు నేను అండర్లైన్ చేసుకున్న మాట ఏంటంటే, జెరుబ్బాబెలుతో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉందట. అదేంటంటే జెరుబ్బాబెలు ఇది ఎలా జరుగుతుందో తెలుసా? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ రెండు జెరుబ్బాబెలునే ఆ కంటెంట్ తోటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తితో ఇద్దరి యొక్క ఇక్కడ చూడండి సాదృశ్యం. ఆసమాసిగా తీసుకోవద్దండి, ఇది చాలా శ్రేష్టమైనది. కాబట్టి మనం అందరము బ్లెస్ చేయబడతాము, సంఘం ఆశీర్వదించబడుతుంది, కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నేరుగా మరి మన మధ్య చక్కటి ఒక కొన్ని నిమిషాల పాటు అద్భుతమైన కొన్ని మాటలు తెలియజేస్తుంది దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి. అన్న నేతాజీ రాజా వరప్రసాద్ గారు వైజాగ్ నుంచి డాక్యార్డ్ లో చాలా ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. అనేక చోట్ల మాతో పాటు రాత్రనిక పగలనిక ఉద్యోగం కూడా చాలా విలువైన ఉద్యోగం అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. అదంతా చేస్తున్నప్పటికీ కూడా రాత్రి ఎంత దూర కొండల్లో అయినా సరే తన సాక్షి జీవితం అద్భుతం అండి. ఆ కుటుంబంలో సాక్షి జీవితం, ఆ సాక్షిని చెప్పడానికి అనేక ప్రాంతాలకి మాతో పాటు వస్తూ ఇంకా అనేక చోట్ల తను వ్యక్తిగతంగా వాడబడుతూ ఈ రోజు మళ్ళీ మన మధ్య ఉండడం చాలా సంతోషం. కాబట్టి డైరెక్ట్ గా రాజా వరప్రసాద్ గారికి సమయాన్ని ఇస్తూ ఉన్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సౌండ్కు చూసుకో పెట్టండి. ఇక్కడ కూడి ఉన్న దైవజనులకు, నా ముందున్నటువంటి నా కుటుంబీకులేని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకించి ఈ పక్కన ఉన్నటువంటి యవనస్తులైన నా కుమార్తెలకు నిండైన దీవెనలు మీ మీద ఉండేలాగున నేను వచ్చినప్పటి నుంచి మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. నా ప్రియమైన వాళ్ళారా, ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో మీరంతా వచ్చి దేవుని నామాన్ని మహిమపరిచారు. చక్కటి సాక్ష్యాన్ని దైవజనులు అందించారు. మన సమర్పణ అయ్య గారు, అదేవిధంగా మోజెస్ వర్మ గారు. జెరుబ్బాబెలు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన జ్ఞాపకం చేశారు. ఈ జెరుబ్బాబెల్ అంటే మీరు చదువుకున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే బాబిలోన్ డైనాసిటీ. ప్రపంచ వింతలలో అద్భుతమైనటువంటి 7 వింతలలో ఒక వింతను ఆవిష్కరించినటువంటి బాబిలోన్ కింగ్ నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజర్ ఆ దేశం నుంచి వచ్చినటువంటి వాడు జెరుబ్బాబెల్.
జెరుబాబెల్ అంటే అర్థం బాబేల్లో పుట్టినవాడని. కానీ అక్కడ పుట్టినప్పటికీ అతని జీవితం ఒక ప్రత్యేకమైంది. పడిపోయినటువంటి దేవాలయాన్ని కట్టడానికి నిలబడిన వ్యక్తి జెరుబాబెల్. ఈ దినాన్న మనం ఒక జెరుబాబెల్ని చూస్తాము. ఇది దైవ గ్రంథంలో ఉన్న మాటలను మీకు తెలియచేశాను. నా ప్రియమైన వాళ్ళారా, ఈ ఆలయ ప్రతిష్ఠ కోసం ఎంతోమంది తమ చేతి పనులను వచ్చినటువంటి ఆదాయాన్ని ఇచ్చిండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా వారు చూపించినటువంటి ప్రేమ, మనస్సు, ఇది ఈ విధంగా కట్టబడింది. అంతేగాని డబ్బున్నంత మాత్రాన ఏది కట్టబడదు. మీకున్నటువంటి మంచి మనసును బట్టి ఇది కట్టబడింది. మంచి మనస్సు ఉంటే ధనం ఎక్కడి నుంచైనా వస్తుంది. అది నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నాను. నా ప్రియమైన వాళ్ళ ఎన్నో మాటల్ని వినిపించారు. నేను కూడా కొద్ది మాటల్ని ఒక 10 నిమిషాల పాటు దేవుని మాటలు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒక చక్కటి కీర్తనను చదివించారు, 84వ కీర్తన. ఆ కీర్తన నేను పాడాలనుకుంటున్నాను. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా దూతలు చేయని నీ దివ్య సేవను. నా దగ్గర ఏమీ లేదు. నేను కానుక ఇవ్వటానికి నిజానికి నా పాకెట్లో ఏమీ లేదు. ఒక కొత్త 20 రూపాయలు లోటు ఉంది. నా ప్రభుతో నేను అది వేసేటప్పుడు, నా ప్రభు నా జీవితమే నీకు కానుకగా ఇచ్చాను కదా, ఇక నా దగ్గర ఏముంది ప్రభు. నా ప్రియమైన వాళ్ళ జెరుబాబెలు తన జీవితంలో కూడా అదే చేశాడు. తన దగ్గర ఏమీ లేనప్పటికీ దేవుని పని చేయాలనేటువంటి ఇష్టం కలిగి ఉన్నాడు. దేవునికి ఒక మందిరం కావాలి. దేవుడు మనతో పాటు సహవాసం చేయటానికి ఆయనను మనం ఆహ్వానించేదే మందిరం. పురాతన కాలంలో మనుషులతో దేవుడు సహవాసం చేశాడు. ఒక తోటలో ఒక ఇద్దరు ఆయన చేత నిర్మించబడినటువంటి తొలి మానవుల మధ్యలో ఆయన సంచారం చేస్తూ అదే ఆలయం అనుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక చల్లటి పూట ఆయన వారితో పాటు సహవాసం చేస్తూ ఉండేవాడు. అదే ఆలక మందిరం. అప్పుడు వాళ్ళు అనుకునేవారు, ప్రభు ఎప్పుడు వస్తారు? నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయం కావాలి అంటే వాళ్ళంతా అనుకున్నారు, అయితే పెద్ద మందిరాన్ని మనం కట్టాలి, దానిలో ఆయన నివాసం చేస్తారు అనుకుని గొప్ప గొప్ప ఆలయాల్ని కొంతమంది నిర్మించారు. ఆ ఆలయంలో ఉన్నతమైనటువంటి విలువైన వస్తువులను పెట్టారు. అయినప్పటికీ ఆ ఆలయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడలేదు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది బాగోలేదా? ఎందుకంటే పెద్దది కట్టాలా? లేకపోతే ఈ వస్తువులు మీకు నచ్చలేదంటే మీరు చదివితే యోహాను సువార్తలో ఉన్న మాటల్లో ఒక గొప్ప ప్రవక్త వచ్చాడు. ఆయన అన్నాడు, ఇదిగో నాకంటే ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి పరలోక రాజ్యం నుంచి వస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తూ ఆయన రక్తాన్ని చిందించి ఆయన మనల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధాత్మ చేత మనల్ని నడిపిస్తారు అని చెప్పాడు. అదే దినాన్న నా ప్రభువైన యేసుక్రీస్తు ఆ యోర్దాను నదీ తీరాన్ని నడిచి వస్తూ ఉంటే ఆ వ్యక్తి అన్నాడు, ఇదిగో ఈయనే
లోక పాపాలని మోసుకొని పోసినటువంటి దేవుని గొర్రెపిల్ల అన్న వెంటనే ఆయన నడుచుచూ వెళ్తాను. ఆయన నడుచుచూ వెళ్తా ఉంటే కొంతమంది వ్యక్తులు ఆయన్ని వెంబడించి అన్నారు, మీరు బాగా చదవగలిగితే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ మాటల్ని, యోహాను సువార్త మొదటి ప్రారంభ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పరిశుద్ధ గ్రంథాన్ని గురించి తెలియని వారు ఉన్నారు కాబట్టి వారి కోసం ఈ మాటల్ని విపులంగా చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. నా ప్రియమైన వాళ్ళు నడుచుతూ వస్తున్నటువంటి ఒక ఆలయము అటు వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవక్త అయినటువంటి యోహాను యొక్క శిష్యులు ఇద్దరు ఆయన వెంబడిస్తున్నారు. రబ్బీ, నువ్వు ఎక్కడ ఉంటావు? నీ నివాస స్థలము ఎక్కడ అని అడిగారు. అసలు నువ్వు ఉండేది ఎక్కడ? నీ ఆలయం ఎక్కడ అంటే ఆయన అన్నారు, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి నా వెనకాల అన్న వెంటనే వాళ్ళు వెళ్ళారు. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కాదు శిష్యులుగా మారిపోయారు. ఆయన వెంబడించడం ప్రారంభించారు. ఆయనే ఆలయమై ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఆలయం, మీరే ఆయన ఆలయం అండి. ఆలయం అంటే నిలయము, దేవుని నిలయం. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడో అదే ఆయన ఆలయం. నీ హృదయమే దేవుని ఆలయం. కానీ నీ హృదయాన్ని దేవుని ఆలయంగా మార్చాలి అంటే అక్కడ రాసి ఉంటుంది, అదే మాటల్లో 17వ వచనంలో ఉంటుంది, ఎవడైనాను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. చాలా, మీరే ఆలయం. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఇట్ ఈస్ కంప్లీట్లీ హోలీ. ఆయన ఆలయం చాలా పవిత్రమైనది. ఎంత పవిత్ర! ఒక బ్రాహ్మణ విధానంలో పెరుగుతున్నటువంటి క్షత్రియుండి ఒక గురువు దగ్గరుండి గురువే హరి అని ఆయన వెంబడిస్తూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో అన్ని అద్భుతమైనటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండి ఐశ్వర్యం విషయంలో దేనికి లోటు లేని మా కుటుంబంలో ఇక దేవుడు అవసరం లేదనుకునేటువంటి విషయంలో దేవుడు, ఆ సర్వోన్నతి లేని దేవుడు మమ్మల్ని ఆకర్షించడానికి ఒక గొప్ప భయంకరమైన శ్రమను మా ఇంట్లో పెట్టాడు. అదేమిటంటే మా అక్కకు బ్లడ్ క్యాన్సర్, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. ఉన్న డబ్బుని ఎంతైనా ఖర్చు పెట్టామని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దినాల్లో లక్షలైనా ఖర్చు పెడదాం అనుకున్నాం. ఆ దినాల్లో లక్షలంటే ఇప్పుడు కోట్లలో ఖర్చు పెడదాం అనుకున్నా. అంత ఆస్తి ఉంది కాబట్టి అన్నీ తిరిగిన డాక్టర్లు ఇంటికి తీసుకెళ్ళిపోమంటే ఇంట్లో పారేస్తే 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమె 18-19 కేజీలు మారిపోయి ఆ మంచం మీద పడి ఉండేది. ఆవిడికి బట్టలు వేయడానికి కూడా అవకాశం లేని సమయంలో పై బట్టలు కప్పుతూ ఉండేవాళ్ళు. ఆ మంచం మీద కింద ఒక పళ్ళెం పెడితే దాంట్లో మాగిపోయినటువంటి రక్తం పడతా ఉండేది. డాక్టర్లు చేతులు ఎత్తేస్తే రాయవెల్లూరులో క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి పంపించేస్తే ఎవరు ఆవిడని చూడటానికి రాకపోతూ ఉంటారు. మాకు డబ్బు అవసరం లేదు, ఎందుకు బ్రతికే మనిషి అయితే మేము డబ్బు తీసుకుంటామని డాక్టర్లు రావటం మానేశారు. కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరో చూడటానికి రావటానికి మానేశారు. ఆవిడని చూస్తే భయంకరంగా ఉంది మనిషి. నేను విశ్వసించేటువంటి విధానంలో ఎన్నో ప్రయత్నాలు, యజ్ఞ యాగాలు చేసిన ఆవిడ బ్రతికే పరిస్థితి లేదు. ఇక విడిచిపెట్టేసాం. ఆ మంచం మీద అట్లా పడుకోబెట్టాం. ఆ కింద నుంచి ప్రతిరోజు ఉదయం నేనే నా చేతులతో ఆ రక్తాన్ని తీస్తూ ఉండేవాడిని, తీసి కడిగి మళ్ళీ పెడతా ఉండేవాడిని. ఈవిడ ఎప్పుడు చనిపోద్దో చూసి ఆ తిథి నక్షత్రాన్ని రాసి ఈవిడి మరణాన్ని శాంతింప చేయటం కోసం నేను అక్కడ కూర్చునేవాడిని. ఏ రాత్రి చనిపోతుందని. అది నా కొడుకు అంట. నిజమే, నా కళ వచ్చింది అని పెద్ద ఆయన చెప్పారు కదండి. నా ప్రియమైన వాళ్ళరా, మళ్ళీ 2వ రోజు కూడా అలాగే జరిగింది. రాత్రి 2:30 ఆ టైంలో లేచి నిలబడి తన పైబట్టలు కప్పుకుని బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పడుతుంది. 2 నెలలుగా మంచం మీద ఉండి పడుకుని కళ్ళుకి చూపు లేని, నడక లేని, మాట లేనటువంటి వ్యక్తి లేచి నిలబడి తనంతటి తాను బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకుంది.
ఎప్పుడైతే వచ్చి పడుకుందో ఇంకా మా తండ్రి గారికి చెప్పలేదు. ఆ ఉదయాన్నే యోహాను ఎప్పుడు వస్తుందా, అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నాను. యోహాను తన మనుషులు వేసుకొచ్చాడు, నడుస్తున్న ఆలయాలను వేసుకొచ్చాడు. నేను వాళ్ళని ప్రేమించలేదు, కనీసం మంచి నీళ్ళు ఇవ్వటానికి కూడా ఎప్పుడూ ఇష్టపడలేదు. మా ఇంట్లో వాళ్ళు రావడానికి ఎప్పుడైనా వస్తే చెప్పులు ఎక్కడో దూరంగా విడిచిపెట్టి వచ్చేవారు. ఆయన వినే దేవుడు, ఆయన చూస్తున్నటువంటి దేవుడు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఈ వీడిలో మంచి మార్పు కలిగింది. ఒక్క 10 రోజుల్లో నేను లేచి నిలబడి తన బట్టలు తను కప్పుకొని, తన పనులు తను చేసుకుని, తన బిడ్డల్ని పిల్లలు పిలుచుకుని మా అందరికి ఒకటే మాట చెప్పింది, మనకన్నుడు పూజించినటువంటి దేవుడు నన్ను బాగు చేశాడు. ఇంకో ఈ నడుస్తున్నటువంటి ఆలయాలు ఉన్నాయి కదా, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. మనం వీళ్ళని ప్రేమించలేదు, కానీ వాళ్ళ దేవుడు మనల్ని ప్రేమించాడు, నన్ను బాగు చేశాడు. నేను బాగున్నానంటే ఈవేళ ఆయన స్వస్థపరిచాడు అని చెప్పింది. బాప్తిసం తీసుకుంటాను అంటే మా ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోతే అన్నది, బాప్తిసాన్ని అయినా తీసుకుంటాను కానీ మిమ్మల్ని అయినా విడిచిపెట్టేస్తాను కానీ బాప్తిసం తీసుకోకుండా ఉంటున్నాను. అప్పుడు అన్నది, అప్పటి వరకు మేము ఒరే యోహాన్ అని పిలిచి ఆయన పిలిచి, యోహాన్ గారండి ఒక ఆలయం కడదామండి, మీరు కూలి గుడిసెలో చిన్నటి ఆలయం నడిపిస్తున్నారు కదా అంటే ఆయన అన్నాడు, మీరు వస్తే ఇది ఆలయంగా మారుతారు. పెద్ద ఆలయం కట్టవసరం లేదు అమ్మగారు, మీరు వస్తే, మీలాంటి వాళ్ళు వస్తే అది ఎటువంటి ప్రదేశమైనా అది దేవుని ఆలయంగా మార్చబడింది. నా ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యకాలంలో నాకు 2 కుమారులు, ఒకడు ఐఐటి చేసి మైక్రోసాఫ్ట్లో ఇది అనలిస్ట్ అంట, దాంట్లో పనిచేస్తూ ఉన్నాడు మైక్రోసాఫ్ట్లో. మన ఈ మధ్యన విశాఖపట్నం వస్తే మా బంధువులు అందరూ చూసన్నారు, ఈ ప్రభాస్ లాగా ఉన్నాడు నచ్చు అన్నారు. రోజంతా నేను ఏడ్చాను, నా బిడ్డ ఒక దేవుని బిడ్డలా కనిపించట్లేదా, ఏదో ఒక హీరోలా కనిపిస్తున్నాడా, నడుస్తున్నటువంటి ఆలయంగా కనిపించట్లేదా అని ఇదే మాట వాడికి చెప్పాను. నువ్వు నడుస్తున్నటువంటి ఆలయంగా మార్చబడాలి. కానీ నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ వాళ్ళు నన్ను అలా అనుకున్నారేమో. నా ప్రియమైనటువంటి యవనస్తులే నా కుమార్తె గారు, మీరు దేవునికి నడుస్తున్నటువంటి ఆలయాలుగా మార్చబడాలి. ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉంటే వీళ్ళు వెనకబడి అడిగారు, రబీ నువ్వు ఎక్కడుంటావు అని అడిగారు. నీ నివాస స్థలం ఎక్కడ, యేసుప్రభు నువ్వు ఎక్కడుంటావు అంటే వచ్చి చూడండి అన్నారు. ఆయన చూపించింది లేదు, ఆయనకి ఇల్లు లేదు. వాళ్ళు అనుకున్నారు ఈయనే నడుస్తున్నటువంటి ఆలయం. ఈ దినాన్న ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళంతా నడుస్తున్నటువంటి ఆలయాలు. ఈ ఆలయం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళమంటే వెళ్ళిపోతుంది. నిన్నటి దినాన శిశులో ఉంది ఈ ఆలయం, మొన్నటి దినాన అడతీగల్లో ఉంది, అంతకుముందు 2 రోజుల క్రితం అదే ఊర్లోనే ఉన్నది. ఏదండి, ది ఎర్రకొండ అనేటువంటి ఊర్లో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం నడుస్తూ 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 ఎంతో మందిని ఆలయాలుగా మార్చాం. ఆయన కోసం హృదయాలను సిద్ధపరుస్తూ ఉంది. ఇటు వెళ్తా ఉంటే ఈ లోన కూర్చున్నటువంటి ఆలయాలను చూసి ఈ పని చేసుకునే వాళ్ళంతా అయ్యో దీంట్లోకి వెళ్ళాలి, మనం ప్రార్థన చేయించుకోవాలి అని వాళ్ళు వెళ్ళాలి. వారు కూడా దేవునికి ఆలయంగా మార్చబడాలి. మీరే దేవుని ఆలయం. అక్కడ రాయబడి ఉంటుంది, మీరు దేవుని ఆలయం అని కింద ఫుట్నోట్లో ఉంటుంది. మీరు పరిశుద్ధమైనటువంటి వారు. దేవునికి కావాల్సింది పరిశుద్ధత, హోలీనెస్. గాడ్ ఈజ్ నథింగ్ బట్ హోలీ. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనము పరిశుద్ధులైతే మనమే ఆయన ఆలయం. ఈ ఆలయంలో ఎంత పడతారండి? రేపొద్దున ఈ ఆలయం పరలోక రాజ్యం వెళ్తుంది. అది అలాగే ఉంటుంది. దానిలో ఉన్న నువ్వు నేను నూతన యెరూషలేము అనే మహాపట్టణం వస్తుంది, నిన్ను నన్ను తీసుకెళ్తుంది. దిస్ ఫిజికల్ ఫౌండేషన్ విల్ బి హియర్ ఓన్లీ, బట్ ద యూ పీపుల్, నువ్వు నేను, ఆయనకు ఆలయంగా ఉన్న నువ్వు నేను, ఆయన వచ్చినప్పుడు ఇగో నువ్వు పరిశుద్ధుడివి, నేను పరిశుద్ధుడిని, నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకుని ఆయన తీసుకు హోలీనెస్. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను గమనించినది ఇదే.
పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం. ఒక ఆలయం దేవునికి వ్యతిరేకమైనటువంటి దేశంలో ఉంది, అయినప్పటికీ ఆయన ప్రభు వస్తూ ఉన్నారు, సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన వచ్చినప్పుడు ఇదిగో ఈ ఆలయాన్ని వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్తా ఉన్నాం. ఏమంటే మీరు వచ్చారండి అయ్య గారు? నేను వచ్చానండి. అవునండి, మనం అక్కడ రమణక్కపేటలో కలుసుకున్నాం కదా. ఈ ఆలయం అక్కడ కలుసుకున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులైన పిల్లలు, నా కుమార్తెలు కూడా కలుసుకున్నప్పుడు, అమ్మ అప్పుడు నువ్వు ప్రభువుని నమ్ముకోలేదు కదా? లేదండి, కానీ ఆయన నన్ను ఆలయంగా మార్చి కొన్నాళ్ళకి. అప్పుడు ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తూ ఉండేటువంటి క్షణాలు. నా ప్రియమైన వాళ్ళ, మనం పరిశుద్ధమైన జీవితాన్ని చిన్న బహుమతి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మీకే తీసారా? రే ఒకరు పని చేయవు. ఇదే మీకు జ్ఞాపకం ఉంటుంది. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా 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 కొట్టండి అమ్మా. ఆ క్లాస్ ఉందే. గట్టిగా గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. అలాగే అలా నిల్చుని ఉండగా మరి నేతాజీ రాజా వరప్రసాద్ చేతుల మీదుగా మరి మన మధ్య ఉండి చక్కటి మందిర నిర్మాణంలో సహకరించిన, అలాగే చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసిన మోజేష్ వర్మ గారికి కూడా చిన్న బహుమతిని సంఘం తరఫున నేతాజీ గారు ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా, గట్టిగా. అలాగే అలా నిలబడి ఉండగా, సేవకులు అలా నిలబడి ఉండగానే ఇప్పుడు మోజేష్ వర్మ గారు, నేతాజీ రాజా వరప్రసాద్ అన్న ఇద్దరు చేతుల మీదుగా మన పెనుయేలు ప్రార్థనా మందిరం, అలాగే అన్న మా అందరికి కూడా మరి మంచిగా ముందుడు నడిపిస్తున్న అన్న ప్రకాష్ అన్న గారికి కూడా ఒక చిన్న సంఘం తరపున, గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున ప్రకాష్ అన్న గారికి చిన్న గట్టిగా క్లాప్ కొడదాం. గట్టిగా గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ అన్న, చాలా సంతోషం. ఓకే అన్న, ఈ చిన్న కానుకను బహుమతిని మంచి మనసుతో మీరందరూ స్వీకరించి ఈ అనుదిన ప్రార్థనలో మీరందరూ ఈ యొక్క గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ కొరకు, రవణక్కపేట రక్షణ కొరకు, ఈ సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు, మరి సమర్పణ పాస్టర్ గారి కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, పాస్టర్ గారి కొరకు, అందరి కొరకు, మా అందరి కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించమని కోరుకుంటూ మీ అందరికీ చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఆలస్యమైంది, మరి మంజద మరొకటి అనుకోవద్దు. దేవుడు ఆ కృప దీవెనలు మనకు మెండుగా దయచేస్తాడు. కాబట్టి అందరూ లేచి నిలబడదాం అండి. అందరూ లేచి నిలబడదాం. వినమ్రంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఉదయకాలం నుండి ఎంతో శ్రద్ధతో ఎవ్వరూ బయటికి వెళ్ళలేదండి. అందరూ చక్కగా పార్టిసిపేషన్ చేశారు, ఎంతో ఘనంగా జరిగింది. కాబట్టి అందరూ లేచి నిలబడదాం. ఇప్పుడు ముగింపు ప్రార్థనతోటి మనం ఆశీర్వాద ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. మరి సమర్పణ మోజేష్ వర్మ గారికి, మరి నేతాజీ సార్కి, మన ఏజెన్సీ నుండి వచ్చిన చెల్లారావు పాస్టర్ గారికి, మన అన్నకి, తర్వాత దావీద్ గారికి, స్టీఫెన్ గారికి, అబ్రహాం గారికి, అలాగే హార్వెస్ట్ గ్రూప్ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డారా, మరి చక్కటి విందు ఏర్పాటు చేసాం. మరి కొంచెం లేట్ అయింది, మీరేం బాధపడద్దు, అందరికీ సమృద్ధిగా ఉన్నాయి. మరి చక్కగా భోంచేసి మరి మీరందరూ మందిరాన్ని, ఇక్కడ ఉన్న పరిచయాన్ని దీవించి వెళ్ళవలసిందిగా, మరి అలాగే మా ఆడు తమ్ముడు గారు ఎవరో యాకోబు ఈ చక్కటి బెండాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఆర్కెస్ట్రా టీం వారికి అందరికీ కూడా, మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులకు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మరి బిడ్డలకు అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకమైన జెన్సిస్ టీంకి, మొత్తం టీం అందరికీ కూడా, యాజమాన్యానికి, టీంకి అందరికీ కూడా, మా తమిళ శెట్టి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మన సత్యనారాయణ గారు రాలేదు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరూ మరి చక్కగా భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రేమ విందులో పాల్గొని ఎవరు వెళ్ళిపోవద్దు, అందరూ భోంచేసి వెళ్ళి మరి దేవుని దీవెన మీరు పొందుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తాం. ప్రార్థన చేసుకుందాము, అందరు కూడా కళ్ళు మూసుకుందాం. మహిమపడతామా? చాలా ఉన్నతంగా జరిగించాడు తన పనిని.
తన యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని, అలాగే వాక్య సందేశాలు, సాక్ష్యము, గ్రీటింగ్స్, ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమం ఆయన ఆత్మ ద్వారానే జరిగింది. ఆయన యొక్క మనస్సు ఇక్కడ ఉంది కనుక ఆయన ఆత్మ కూడా ఇక్కడే ఉంది. కాబట్టి మనం అందరము దీవించబడి వెళ్దుము గాక, మనం అందరం ఆస్వాదించబడి వెళ్దుము గాక, మనం అందరము దైవ దీవులను పొందుకుని వెళ్దుము గాక. మనం చేసిన ప్రార్థన ద్వారా ఇంకా ఈ ప్రాంతం అంతా ప్రజలు, అనేక మంది, వందల వేల ప్రజలు ఆయన సన్నిధికి ఆకర్షించబడును గాక. ఆయనే దేవుడని ఒప్పుకుని, ప్రతి మనిషి నోటితో ఒప్పుకుని, మోకరించి, హృదయాన్ని చెప్పుకుని, పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా మార్చబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆయనే సజీవుడు, ఆయనే విజయుడు, ఆయనే నిజ దేవుడు, ఆయనే యుగ యుగములకు దేవుడు. ఆ దేవుడు గురించి ప్రకటిస్తూ ఉన్నటువంటి సేవకుల మీద దేవుని ఆత్మ సమర్పణ గారి మీద ఉండినట్లుగా అనేక మంది వచ్చుచూ పోవచ్చున్న వారికి ఈ గ్రామంలో భక్తి కలిగిన దైవజనుడు, అదో చివరి ప్రాంతంలో మందిరం ఉంది, ఆ దైవజనుడికి వెళ్ళి మేము ప్రార్థన చేసుకుందాం అని చెప్పి అనేక మంది ప్రజలు ఆయన యొద్దకు తరలి వచ్చుదురుగాక. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవుడా, మనసున్న దేవుడా, గొప్ప దేవుడా, మీ నామముకే యుగ యుగములు మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ స్థలంలో అద్భుతంగా నీ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు నాయనా. నీ సేవకులు సమూహముగా మందసము మోయు యాజకులు ఈ స్థలంలోకి వచ్చి మందిర ప్రతిష్ఠ కార్యక్రమం మీ నామం పేట జరిగించారు, అద్భుతమైన వర్తమానం అందించారు నాయనా. నీ సేవకుడు ఇంకా ప్రభువా సమర్పణ గారిని ఆత్మతో, శక్తితో, భక్తితో, వాక్యముతో, మహిమతో నింపి ఈ పరిచర్య మీరు జరిగించుకోమని ప్రార్థిస్తున్నా. మందిరంలో మీరు ఉన్నందుకు, అనేక మందిని ఆకర్షించుకున్నందుకు కృతజ్ఞతలు. ఆది నుంచేంత వరకు మీరు జరిగించిన ఈ కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మందిర పరిచర్యలో సహకరించిన ప్రతి ఒక్క నైనా సేవకులను, అలాగే స్కూల్ అడ్మిషన్ అంతటినీ కూడా, ఇక్కడ ఉన్న ప్రజలని, ప్రతి హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. రెట్టింపు దీవెన పరలోకమందు ఈ భూమి మీద అనుభవించుదురుగాక. భోజన పదార్థాలన్నీ మీరు దీవించండి, ఆస్వాదించండి. తినిచుండగా మంచి ఆరోగ్యమును, బలమును ఇచ్చి నీ సేవలు మరంతగా పరిచర్యలో ఉరుకురికి పనిచేసే గొప్ప భాగ్యం మాకు దయచేయమని, శక్తితో మమ్మల్ని నింపమని, నీ పని కొరకు మలంతగా ఆయుధపరచమని, ఈ మందిరం మందు నివసించే వారు ధన్యులనే వాగ్దానం మీరు నెరవేర్చి ఈ మందిర, ఈ గ్రామానికి మీరే కాపరిగా, యాజకుడిగా ఉండి ప్రధాన కాపరిగా ఈ పరిచర్య జరిగించుమని, విడువను ఎడమైన వాగ్దానం చేసి ఈ యొక్క మందిర పరిచర్యలో సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించి పంపించుమని, విడువను ఎడమైన వాగ్దానం చేసిన నీతి సూర్యుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకం ఉన్నట్లు భూమి మీద నెరవేరును గాక. మానవుని ఆహారం మాకు దయచేయము, మరణోత్సవం క్షమించు ప్రకారం మా అపరాధులు క్షమించుము, మమ్మల్ని శోధన తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. అలాగనే పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఈ మందిర పరిచర్య జరిగించిన సేవకులు సంఘానికి, వచ్చిన దైవకులు, సైవకులకు సమూహమును, విశ్వాస సమూహమునకును, వెళ్తున్న మా ప్రయాణాలకును ఇప్పుడు ఎల్లప్పుడు నిరాగ ప్రయాంతము సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మారి మీద కుమ్మరించుము దేవా, కమ్మల ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. బలో క్రీస్తు మహారాజ్ కే, బలో క్రీస్తు మహారాజ్ కే, బలో క్రీస్తు మహారాజ్ కే. అందరికీ వందనం. దేవుని బిడ్డలారా, మరి భోజనాలు కూడా ఈ యొక్క జెన్సిస్ వారే అది ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు కలిగాను కాక. ఇంకా ఇది అయిన తర్వాత వేదిక మీద ఉన్న వారికి అందరికి చిన్న మనవి, ఆ చిన్న ఇక్కడ ఒక ఇల్లు మా విశ్వాసులు కట్టుకున్నారు, ఆ ఇంటికి ప్రతిష్ట
కార్యక్రమం ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉంటుంది. దానికి ఎవరు వెళ్ళిపోవద్దు. ఫోన్ చేసిన తర్వాత జస్ట్ ఆ ఇంటికి వెళ్ళి చిన్న రథాన్ని కట్ చేసి అక్కడ నుంచి వెళ్ళవలసిందిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. అందరూ మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు సంఘంలో 2 పక్షులు నీకు నాకు గుర్తిగా కొన్నాయి. కొరుకు తెమ్మని నా బాబు పంపడు తెలివైన కాకని దైవజనులు మాటే మరిచి లోకమును ప్రేమించి దైవజనులు మాటే మరిచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుతుండెన కాకి సంగమలో ఉన్న నీవు పాపమపై ఆశతో సంగమలో ఉన్న నీవు పాపమపై ఆశతో ఇటు కాకివా పౌరాణివా వాడను సంగమలో Jangan